అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక దినం మనం అందరం కూడా లెసన్ వినడానికి ప్రభు యొక్క సన్నిధిలో కూడుకొని ఉన్నాం కాబట్టి మనము మొదటిగా ప్రార్థన చేసుకుని మన లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ సమయమును ఈ దినమును మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ సమయం అంతట్లో కూడా మీ పరిశుద్ధాత్మక సహాయమును మీరు మాకు అనుగ్రహించిన దేవా, మేము లెసన్ వింటున్న సమయంలో దేవా అది గ్రహించడానికి ఉన్నటువంటి మనస్సుని ప్రభువ మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం నేర్చుకోబోయే 21st లెసన్ ఏంటంటే హానోకు, ఇంగ్లీష్ లో ఈనోక్. ఈ లెసన్ యొక్క బైబిల్ భాగం ఏంటంటే ఆది కాండము 5వ అధ్యాయము 1 నుంచి 31 వచనములు మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము, ఇంగ్లీష్ లో Genesis chapter 5 from 1 to 31 verses and Hebrew chapter 11 verse 5. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనము. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయేను గనుక అతడు లేకపోయేను. మెమరీ వర్స్ Genesis chapter 5 verse 24. Enoch walked faithfully with God, then he was no more because God took him away. ఇప్పటివరకు మనము గతించిన లెసన్స్ అన్నింటిలో కూడా యేసుక్రీస్తు తన జీవితంలో చేసిన పరిచర్యలో కొన్ని భాగముల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆరోహణం గురించి ఈ లెసన్స్ అన్ని వింటూ వచ్చాం. అయితే ఇక్కడ నుంచి మనం వినబోయే లెసన్స్ అన్ని కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొంతమంది భక్తులు గురించి ఉన్న లెసన్స్ అన్నమాట. అయితే ఈ రోజు మనము నేర్చుకోబోయే ఒక భక్తుని పేరు ఏంటంటే హానోకు. సో ఈయన గురించి ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం అన్నమాట. అయితే ఈ హానోకు ఎవరు, అతను ఏ విధంగా దేవునితో నడిచాడు, దేవునితో నడిచిన తర్వాత అతనికి ఏం ప్రతిఫలం దొరికింది, అంతేకాకుండా ఈ హానోకు యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనము లెసన్ ద్వారా నేర్చుకుందాం. మొదటిగా మనము హానోకు యొక్క వంశావళిని గురించి నేర్చుకుందాం. అయితే మనకి ఆదాము హవ్వలు తెలుసు కదా. ఆదాము హవ్వలకి కయీను హేబేలు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలుసు. అయితే కయీను హేబేల్ని చంపేసిన తర్వాత దేవుడు హేబేలుకు ప్రతిగా షేతు అనే కుమారుణ్ణి ఆదాముకి ఇచ్చారనమాట. సో ఆదాము యొక్క కుమారుడు షేతు, షేతు యొక్క కుమారుడు ఏనోషు, ఏనోషు యొక్క కుమారుడు కేయినాను, కేయినాను యొక్క కుమారుడు మహలలేలు, మహలలేలు యొక్క కుమారుడు ఎరెదు, ఎరెదు యొక్క కుమారుడు హానోకు. ఈ హానోకు ఆదాము నుంచి 7వ తరం వాడు అనమాట, 7th జనరేషన్ ఈ హానోకు అనమాట. సో ఈ హానోకుని గురించి ఇప్పుడు మనము నేర్చుకుంటున్నామంట. హానోకు తర్వాత కూడా హానోకు కుమారుడు ఉన్నారు, ఆయన పేరు మెతూషల. మెతూషల యొక్క కుమారుడు లెమెకు, లెమెకు యొక్క కుమారుడు నోవాహు. నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఇది మనకి నోవాహు గురించి తెలిసిన విషయం. అంటే నోవాహుకి ఈ హానోకు ముత్తాత అవుతారనమాట. సో అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ హానోకు ఈయన యొక్క తండ్రి పేరు ఏంటంటే ఎరెదు. అయితే ఈ హానోకు జన్మించినప్పుడు ఆదాము ఇంకా బ్రతికే ఉన్నారనమాట. ఈ హానోకు జన్మించేటప్పటికి ఆదాముకి 622 సంవత్సరాలు. సో ఈ హానోకు పుట్టేటప్పటికే ఆదాము ఇంకా బ్రతికే ఉన్నారనమాట. ఆదాము బ్రతికిన దినములన్నీ కూడా మొత్తము 930 సంవత్సరాలు. సో ఈ ఆదాము మరణించే టైంకి హానోకు యొక్క వయసు అనేది 308 సంవత్సరాలు ఉందన్నమాట. అయితే ఈ హానోకు దేవుని గురించి వాళ్ళ పితరుల ద్వారా తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆదాముకి దేవుని గురించి తెలుసు కదా. సో ఆదాము వీళ్ళందరికీ కూడా దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. దేవుడు ఎవరు, ఎట్లా ఉండాలి, లేకపోతే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈయన తన కుమారులకి చెప్పుంటే ఒకరి తర్వాత ఒకరు అట్లా ఏం చేశారు అంటే దేవుని గురించి ఒకరి తర్వాత ఒకరికి చెప్పి ఉంటారన్నమాట. సో ఆదాము కూడా హానోకుకి దేవుని గురించి చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే హానోకు అప్పటికి పుట్టినప్పటికీ ఆదాము బ్రతికే ఉన్నారు కదా. సో తన పితరుల ద్వారా హానోకు ఏం చేశాడు అంటే దేవుని గురించి తెలుసుకున్నాడు. అయితే హానోకు పెద్దవాడైన తర్వాత అతనికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత హానోకు 65 సంవత్సరముల వయసులో ఒక కుమారుణ్ణి కన్నారు. అతని పేరు ఏంటంటే మెతూషల. హానోక్కి 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మెతూషలని
కన్నారనమాట. అయితే ఈ మెతూషెల అనే వ్యక్తి చూసుకుంటే నిజంగా భూమి మీద అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి అనమాట. ఇతను మొత్తం 969 సంవత్సరాలు బ్రతికారు. అయితే ఈ హానోకు మెతూషెలను కనిన తర్వాత ఇంకా చాలా మంది కుమారులను కుమార్తెలను కూడా కన్నారన్నమాట. సో ఆయన ఈ విధంగా హానోకు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనేది ఉంది. అయితే హానోకుకి ఉన్న ఒక హానోకు గురించి మనకి బైబిల్లో రాసిన విషయం ఏంటంటే, హానోకు దేవునితో కూడా నడిచెను అని మాట మనకి కనిపిస్తుంది అనమాట. ఈ ఆది కాండంలో మనకి ఆ మాట కనిపిస్తుంది. అయితే దేవునితో నడిచెను అని అంటే దేవుని యొక్క మాటను విని ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి జీవించడాన్ని మనం దేవునితో నడవడం అని అంటారనమాట. అయితే హానోకు ఈ విధంగా తనకు ఒక ఫ్యామిలీ ఉంది, తనకు పిల్లలు ఉన్నారు కదా, అదేవిధంగా తన చుట్టూ బంధువులు స్నేహితులు ఇంకా అందరూ కూడా తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా హానోకు ఏం చేశాడంటే దేవునితో నడిచెను అని మనము చూస్తున్నామంట. అంటే అతను దేవునితో నడవడానికి లేదంటే దేవునితో సహవాసం చేయడానికి అతని ఫ్యామిలీ గాని అతని పిల్లలు గాని అతని బంధువులు గాని ఎవ్వరు కూడా అతనికి ఆటంకంగా లేరన్నమాట. సో ఆయన దేవునితో మాట్లాడుతూ దేవుడు హానోకుతో మాట్లాడుతూ ఈ విధంగా అతను తన జీవితంలో 300 సంవత్సరములు దేవునితో కూడా నడిచినని మనకి బైబిల్ సెలవిస్తుంది అనమాట. సో హానోకు బ్రతికిన దినములన్నీ కూడా మొత్తము 365 సంవత్సరములు. ఆయన 300 సంవత్సరములు దేవునితో కూడా నడిచెను అని రాయబడి ఉంది అనమాట. అంటే అంతేకాకుండా ఈయన దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు అతను ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడని మనకి వాక్యంలో ఉంది అనమాట. అంటే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుంటే హానోకు ఒక ప్రవక్త అని మనకి తెలుస్తుంది. ప్రవక్త అంటే దేవుని యొక్క దగ్గర నుంచి ఆయన మాటను విని ప్రజలకు తెలిపేవాడిని ప్రవక్త అని అంటారు అనమాట. సో హానోకు ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడనమాట. అంతేకాకుండా హానోకుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి అంటే హానోకు దేవునికి ఇష్టడుగా ఉండెను అని హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనము చదువుతాం అన్నమాట. అంటే దేవునికి ఇష్టడుగా హానోకు జీవించాడు. నిజంగా దేవునికి ఇష్టడుగా జీవించాలి అంటే హానోకు ఏం చేసి ఉండొచ్చు? ఏం చేసి ఉంటాడంటే ఆయన దేవునితో మాట్లాడుతుండొచ్చు. దేవుడు ఏదైతే మాట చెప్పాడో దాన్ని బట్టి అనుసరించి జీవించి ఉండవచ్చు. అదే విధంగా ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ తన జీవితకాలం అంతా కూడా దేవుని చిత్తం చొప్పున ఆయన నడిచాడు. సో కాబట్టి ఆయన దేవునికి ఎట్లా ఉన్నాడంటే ఇష్టడుగా ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దేవుడే స్వయంగా హానోకుని గురించి చెప్తున్నాడు అనమాట. నిజంగా దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పడం అనేది చాలా ధన్యకరమైన మాట కదా. సో అలాంటి ఒక ధన్యకరమైన జీవితాన్ని ఏం చేశాడంటే హానోకు జీవించాడు అనమాట. హానోకు భూమి మీద జీవించిన కాలంలో అప్పుడు పాపం అనేది ఉందన్నమాట. అంతేకాకుండా హానోకు చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు. హానోకుకి ఒక కుటుంబం కూడా ఉంది కదా. అయితే ఇలాంటి పరిస్థితులు అన్నిటి మధ్యలో హానోకు నివసించినప్పటికీ కూడా హానోకు దేవునితో కూడా నడవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు భూమి మీద పాపం ఉన్నప్పటికీ కూడా అతడు పాపం యొక్క మార్గాన్ని ఎన్నుకోకుండా దేవుని యొక్క మార్గాన్ని ఎన్నుకొని దేవుని చెప్పిన మాట చొప్పున ఆయన జీవించాడనమాట. అయితే ఈ విధంగా దేవుని యొక్క మాట చొప్పున జీవించిన హానోకు జీవితంలో అతనికి దొరికిన ప్రతిఫలం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే హానోకు మరణం చూడకుండా దేవుడు ఏం చేశాడంటే అతన్ని కొనిపోయాను అని రాయబడి ఉందన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా మనుషులందరూ కూడా మరణిస్తారు కదా. అయితే హానోకు అలాంటి ఒక మరణం చూడకుండా దేవుడు ఏం చేశాడంటే అతన్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఈ హానోకు యొక్క లెసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా మనము హానోకు నడిచినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే దేవునితో నడవడం ప్రారంభించాలి. అయితే ఈ దేవునితో నడవడం ఎలా ప్రారంభించాలి లేకపోతే ఎవరు చేయాలి అని మనం చూసుకుంటే మొదటిగా దేవునితో మనం నడవాలి అంటే మనము ఆయన పిల్లలమై ఉండాలి. అయితే ఆయన పిల్లలం అవడానికి మనం ఏం చేయాలి అని చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇదంతా లోకం. ఈ లోకం అంతా కూడా పాపంతో చీకటిగా ఉన్న టైంలో మనము దేవుని పిల్లలుగా మార్చబడాలి అంటే మనకున్న ఒకే ఒక్క మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన ఎవరు? లోకములకు వెలుగు.
కదా. అదేవిధంగా ఆయన ఉన్న ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడుగాను మరియు ప్రభువుగాను అంగీకరించినప్పుడు మనం ఏమవుతామంటే దేవునికి పిల్లలుగా మార్చబడతాం అన్నమాట. సో దేవునికి పిల్లలుగా మార్చబడాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఎవరు? యేసుక్రీస్తు. మనం పిల్లలుగా మార్చబడిన తర్వాత మనం దేవుడితో నడవాలి అంటే ఆయన ఆజ్ఞలకు లేదంటే ఆయన వాక్యం ఏదైతే ఉందో దానికి మనం ఖచ్చితంగా విధేయులమై ఉండాలి. అంతేకాకుండా ఆయన చిత్తం, దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి నడుచుకోవాలి. సో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా దేవునితో నడవలసిన ఒక వ్యక్తికి కంపల్సరీ కావాల్సినవి అనమాట. ఈ రెండు లేకుండా దేవునితో నడవడం అనేది అసాధ్యమైన విషయం. ఎప్పుడైతే మనం దేవుడితో నడవడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనతో కూడా ఉంటుందన్నమాట. అంతేకాకుండా దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనము దేవునితో మాట్లాడతాము, దేవుడు కూడా ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడనమాట. అయితే మనం దేవునితో ఏ విధంగా మాట్లాడతాము అని చూస్తే, మనం దేవునితో ఎలా మాట్లాడతాము? మనం ప్రార్థన చేయడమే దేవునితో మాట్లాడడం కదా. అంటే మనం ప్రార్థనలో దేవునితో ఒక మనిషితో మాట్లాడినట్టు మనము దేవునితో మాట్లాడవచ్చు అనమాట. సో ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ తను మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుడు మాట్లాడడం చాలా విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే కొన్ని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, లేదు అంటే తల్లిదండ్రుల ద్వారా మనతో మాట్లాడతాడు, లేదంటే పెద్దవారి ద్వారా మనతో మాట్లాడతాడు, లేదంటే మన ఫ్రెండ్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అంటే దేవుడు మాట్లాడడానికి అనేక విధములుగా దేవుడు కొన్ని సందర్భాలను బట్టి, సంఘటనలను బట్టి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తారన్నమాట. అయితే ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు మనము ఆ యొక్క మాటను గుర్తించి ఏం చేయాలంటే వెంటనే మనము లోబడాలన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి ఏదైనా విషయం చెప్పారనుకోండి, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఆ మార్గంలోకి వెళ్ళకూడదు, అది దేవునికి ఇష్టమైన మార్గం కాదు అని ఎవరైనా సరే మనకి చెప్పినప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే అవును ఇది దేవుని మార్గము కాదు కాబట్టి నేను ఖచ్చితంగా లోబడాలి అని చెప్పి వెంటనే మనం ఏం చేయాలంటే దేవునికి లోబడ్డం అనేది నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా దేవునికి లోబడ్డం నేర్చుకుంటామో మనం ఇంకా సాతానికి భయపడాల్సిన అవసరము లేదు. ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి లోబడి ఆయన్ని మాత్రమే ప్రేమించాలన్నమాట. అయితే మనము ఈ అవిధేయత యొక్క జీవితాన్ని జీవించుకుంటూ ఎవరి మాట వినకుండా అట్లా ఉండి దేవునితో నడవగలడం సాధ్యమా అని మనం ఆలోచిస్తే అది ఎన్నటికీ కూడా సాధ్యం కాదనమాట. సో దేవుడితో నడవాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది విధేయత. సో విధేయత లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేమన్నమాట. సో మనం అవిధేయతలో జీవిస్తూ దేవునితో నడవాలి అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఎప్పటికీ జరగదన్నమాట. కాబట్టి మనం మొదటిగా మన తల్లిదండ్రులకి లేదంటే పెద్దవారికి మనము విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన తల్లిదండ్రులకు మనం విధేయత చూపించడం నేర్చుకుంటామో ఆటోమేటిక్ గా మనం కూడా ఏం చేస్తామంటే దేవునికి విధేయత చూపించడం అనేది మనకు కూడా ఏమవుతుందంటే అలవాటు అవుతుంది అనమాట. కాబట్టి మనం మన తల్లిదండ్రులు చెప్పే మాటను వినాలి. చూడండి, యాక్చువల్ గా చూసుకుంటే దైవ భక్తులైన తల్లిదండ్రులు దొరకడం కూడా అది మనకి దొరికిన ఒక గిఫ్ట్ అనమాట. దేవుడి దగ్గర నుంచి దొరికిన ఒక గొప్ప గిఫ్ట్. ఎందుకంటే వాళ్ళు మనకి దేవుని యొక్క మార్గాన్ని బోధిస్తారు, దేవుని గురించి మనకి తెలియపరుస్తారు. సో వాళ్ళ ద్వారా మనకి దేవుని గురించి తెలుస్తుంది అనమాట. సో అలాంటి తల్లిదండ్రులు ఉండడం కూడా మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అనమాట. కాబట్టి వారి మాట మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే విని దాన్ని అనుసరించాలన్నమాట. అయితే ఈ హనోకు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతడు పాపలోకంలో ఉన్నప్పటికీ కూడా అతడు పాపం యొక్క మార్గంలోనికి వెళ్లకుండా ఏం చేశాడు? దేవుని యొక్క మార్గంలో నడిచినట్లు మనం నేర్చుకున్నాం. అదే విధంగా ఇప్పుడు కూడా లోకం అంతా కూడా ఎట్లా ఉంది? పాపంలో ఉందని నేర్చుకున్నాం కదా. అయితే ఈ యొక్క సమయంలో కూడా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తును అనుసరించి నడుచుకుంటే గనక మనకు కూడా ఏం దొరుకుతుందంటే నిత్య జీవము లేదంటే పరలోక రాజ్యం అనేది దొరుకుతుంది. ఈ లోకం యొక్క మార్గము ఇలా ఉంటే దేవుని యొక్క మార్గం, యేసుక్రీస్తు యొక్క మార్గం ఎలా ఉంటదంటే ఇట్లా ఉంటది అనమాట. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి. సో మనం యేసుక్రీస్తు మార్గంలోకి వెళ్ళాము అనుకోండి, లోకంలో ఉన్న వారికి అది కొంచెం విచిత్రంగా కనబడచ్చు, లేదంటే కొన్నిసార్లు మనం చూసి వాళ్ళు అపహాస్యం కూడా చేయొచ్చు.
ఎందుకంటే కానీ లోకం యొక్క దారి ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే నరకానికి వెళ్తుంది. కానీ యేసుక్రీస్తును అనుసరించి వెళ్ళిన వారి యొక్క అంతము లేదంటే వారి దారి యొక్క చివరి ఏముంటదంటే పరలోక రాజ్యం లేదంటే నిత్య జీవం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఈ పాపలోకంలో మధ్యలో నివసించినప్పటికీ మన చుట్టూ ఒకవేళ పాపం ఉన్నప్పటికీ కూడా మనం ఎవరిని అనుసరించి నడవాలి? హానోకు ఏ విధంగా దేవుణ్ణి అనుసరించి నడిచారో మనం కూడా అదే విధంగా ఏం చేయాలంటే యేసుక్రీస్తు యొక్క మాటలను విని ఆయన అనుసరించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నిజంగా మనకి ఏం దొరుకుతుందంటే ఖచ్చితంగా నిత్య జీవం అనేది దొరుకుతుంది. ఎందుకంటే నిత్య జీవం పొందడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మనకిచ్చిన మాటలు కానీ దేవుడు మనతో మాట్లాడిన ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి? బైబిల్లో దొరుకుతాయి. సో దేవుని వాక్యం ఇది కాబట్టి దీన్ని అనుసరించి మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడు మనకు ఖచ్చితంగా ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యం అనేది దొరుకుతుంది అనమాట. కాబట్టి ఈ హానోకు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకున్న విషయాల్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన అనుదిన జీవితంలో వాటిని పాటించాలన్నమాట. సో ఈ విధంగా ఉండడానికి మనం ఏం చేయాలి? దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవాలి. ప్రభువా, హానోకు నీతో కూడా నడిచాడు కదా ప్రభువా, అదే విధంగా నాకు కూడా మీతో నడవడం నేర్పించండి అని మనం దేవుణ్ణి అడిగామనుకోండి, ఆ ఆశ కలిగి దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే మనం నడవలసిన మార్గాన్ని దేవుడు మనకి బోధిస్తాడనమాట. అంటే మనకి ఆయన చెప్తాడు. సో ఎప్పుడైతే మనకి దేవుడు బోధించినప్పుడు మనం ఏం చేస్తాము? దేవునికి విధేయత చూపించినప్పుడు ఆ యొక్క మార్గంలో మనము ముందుకి వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే దేవుణ్ణి మనము ఏదైనా మనము అడగవచ్చు అనమాట. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నేను ఇలా నడవడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి మనం అడిగినప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క ప్రార్థన విని మనకు వెంటనే జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడు కదా మనకి. కాబట్టి మనం విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో అడిగి హానోకు ఏ విధంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో అదే విధంగా మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నమాట. అయితే ఇంతటితో ఈ లెసన్ అనేది ముగించబడింది. కాబట్టి ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో చూపించినట్టు ఈ విధంగా డ్రా చేసి ఇది బ్లాక్ కలర్ ఇట్లా చేసిన తర్వాత ఇదంతా ఏంటంటే పాపలోకం అన్నమాట. సో దీని యొక్క గురి లేదా దీని యొక్క చివరికి వచ్చే అంతం ఏంటంటే నరకం అన్నమాట. అయితే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో యేసుక్రీస్తు యొక్క మార్గం అనేది ఉంటది. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే పరలోక రాజ్యానికి వెళ్తుంది. సో ఈ విధంగా డ్రా చేసి మధ్యలో యేసుక్రీస్తు మాత్రమే నిత్య జీవమునకు ఉన్న మార్గము అని రాసి నేను యేసుతో కూడా నడుస్తాను అని తెలుగులో చేసేవాళ్ళు చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్ లో చూసుకున్న వాళ్ళు చూస్తే సేమ్ అదే విధంగా డ్రా చేసి ఈ బ్లాక్ కలర్ చేసి ఇక్కడ సిన్ఫుల్ వరల్డ్ అని రాసి ఇక్కడ హెల్ అని రాసి ఇక్కడ హెవెన్ అని రాసి ఈ మధ్యలో ఏం రాయాలంటే జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు హెవెన్, ఐ విల్ వాక్ విత్ జీసస్ అని రాసి మీ యొక్క బుక్ లో స్టిక్ చేసుకోండి అనమాట. సో ఇంతటితో మన లెసన్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీకు సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నిజంగా మేము కూడా ప్రభువా హానోకు వలె ప్రభువా నడిచి మిమ్మల్ని వెంబడించడానికి దేవా అనేక నిత్య జీవమును మేము స్వతంత్రించుకోవడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మీ సన్నిధిలో ప్రభువా హానోకు నడిచిన రీతిగా ప్రభువా మేము కూడా నడిచి మీతో మాట్లాడి ప్రభువా మీ స్వరం వింటున్నప్పుడు ప్రభువా మేము దానికి విధేయులమై ప్రభువా అనుసరించడానికి మీకు లోబడ్డానికి ఉన్నటువంటి మనస్సును మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.